హాయ్ అండి. వెల్కమ్ టు అను ఫ్యామిలీ తెలుగు ట్రావెలర్. మలేషియా వెళ్ళిన తర్వాత మిస్ అవ్వకుండా చూడాల్సిన కొన్ని ప్లేసెస్‌లో ఇది కూడా ఒకటి. ఎవరిని అడిగినా తప్పకుండా జెంటింగ్ ఐలాండ్స్ మిస్ అవ్వద్దనే చెప్తారు. ఇప్పుడు మీకు ఇక్కడ కనిపిస్తున్నది బటూ కేవ్స్. జెంటింగ్ ఐలాండ్స్‌కి వెళ్ళేటప్పుడు ఆన్ ది వే మనకి బటూ కేవ్స్ కనిపిస్తాయి. చాలామంది హాఫ్ డే బటూ కేవ్స్ టూర్ అయిన తర్వాత అక్కడి నుండి జెంటింగ్ ఐలాండ్స్ వెళ్తారు. కౌలాలంపూర్ నుండి జెంటింగ్ ఐలాండ్స్‌కి వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది? అలాగే ఏ విధంగా రీచ్ అవ్వాలి? జెంటింగ్ ఐలాండ్స్‌లో ఉండడానికి ఎన్ని డేస్ ప్లాన్ చేసుకోవాలి? అక్కడ స్టే చేయడానికి హోటల్స్ ఏంటి? అక్కడ మనం చూడడానికి ఏమున్నాయి? టైమింగ్స్ అన్నీ కూడా డీటెయిల్‌గా చెప్తాను. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. చాలామంది అయితే వీడియోస్‌ని సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు వీకెండ్స్‌లో అస్సలు ప్లాన్ చేయకండి. వీకెండ్స్‌లో ఎందుకు ప్లాన్ చేయొద్దన్నానో మీకు చూపిస్తాను నేను. మీరు కేబుల్ కార్ రైడ్ ఆర్ గొండల రైడ్ ఎక్కాలి అనుకుంటే, క్యాబ్ బుక్ చేసుకుంటే అవానా స్కై వే దగ్గరికి బుక్ చేసుకోవాలి. అక్కడి నుండి మీకు గొండల రైడ్ ఉంటుంది. లేదు మాకు కేబుల్ కార్ అవసరం లేదు అనుకుంటే, మీరు డైరెక్ట్‌గా జెంటింగ్ ఐలాండ్స్‌కే క్యాబ్‌ని బుక్ చేసుకోవచ్చు. కానీ మధ్యలో చిన్స్వి కేవ్స్ టెంపుల్ ఉంటుంది. అది మిస్ అవ్వద్దు. మీరు క్యాబ్‌లో డైరెక్ట్‌గా వెళ్ళాలి అనుకున్నప్పుడు చిన్స్వి కేవ్స్ టెంపుల్స్ దగ్గర ఆపాలని చెప్పండి. అది చూసుకున్న తర్వాతే పైకి జెంటింగ్ ఐలాండ్స్ దగ్గరికి వెళ్ళాలని మీరు ఫస్టే మాట్లాడుకోండి. ఆల్రెడీ నేను చిన్స్వి కేవ్స్ టెంపుల్ మీద వీడియో చేయడం జరిగిందండి. ఆ వీడియో ఒకసారి చూడండి మీకు ఐడియా వస్తుంది. జెంటింగ్ ఐలాండ్స్ అనేది ఒక హిల్ స్టేషన్ అండి. ఆల్రెడీ హిల్ అంతా ఎక్కి పైకొచ్చాము. గొండల రైడ్ ఎక్కాలంటే అవానా స్కైవే దగ్గరికి రావాలని చెప్పాను కదండీ! అదేనండి ఈ స్పాట్ అక్కడికొచ్చామిప్పుడు. ఆల్రెడీ ఆన్ ది వే వచ్చేటప్పుడు మీరు చూసే ఉంటారు. చాలా హెవీ ట్రాఫిక్ ఉందండి. వీకెండ్స్‌లో వెళ్తే చాలా కష్టం. మేము వీకెండ్‌లో వెళ్ళాము. ఇక్కడ మీకు కనిపిస్తున్నది డైరెక్టరీ అండి. ఇక్కడ మొత్తం మనకి జెంటింగ్ ఐలాండ్స్‌లో ఏమేమి చూడాలి, ఎక్కడెక్కడ ఏ లెవెల్‌లో ఏమున్నాయి, అన్నీ కూడా ఆ డైరెక్టరీలో ఉంటాయి. మీరదొక పిక్ తీసుకోండి అక్కడికి వెళ్ళినప్పుడు. ఈ జెంటింగ్ ఐలాండ్స్ అనేది మలేషియాలో పహాంగ్ అనే స్టేట్‌లో ఉందండి. కౌలాలంపూర్ సిటీ సెంట్రల్ నుండి పహాంగ్ స్టేట్‌కి జెంటింగ్ ఐలాండ్స్‌కి 58 కిలోమీటర్స్ డిస్టెన్స్ అండి. మనకి ఆల్మోస్ట్ 1 అవర్ టు 1 ½ అవర్ టైం పడుతుందండి ట్రాఫిక్‌ని బట్టి. హవానా స్కైవే దగ్గర క్యాబ్ దిగిన తర్వాత లోపలికొచ్చి ఎస్కలేటర్ ఎక్కిన తర్వాత మనకి ఇలాగా చాక్లెట్ స్టోర్స్ కనిపిస్తాయండి. మలేషియా మొత్తం మీద మాకు చాక్లెట్ స్టోర్ కనిపించింది ఈ జెంటింగ్ ఐలాండ్స్ దగ్గర ఒకటేనండి. చాలా వెరైటీస్ ఆఫ్ చాక్లెట్స్ ఉంటాయి ఇక్కడ. మీరు మలేషియాలో చాక్లెట్స్ కొనుక్కోవాలి అంటే ఇక్కడే కొనుక్కోండి. మిస్ అవ్వద్దు. మీరు గొండల రైడ్‌కి వెళ్ళకముందే మనకి ఇక్కడ చాలా పెద్ద పెద్ద రెస్టారెంట్స్, షాపింగ్ మాల్స్ ఉంటాయండి. ఎవరైనా షాపింగ్ చేసుకోవాలంటే కూడా షాపింగ్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ టైమింగ్స్ రాశారు. గొండల రైడ్‌కి టైమింగ్స్ అయితే మార్నింగ్ 7 AM టు నైట్ 11 PM వరకండి. ఇక్కడ ఇంకో చాక్లెట్ షాప్ కూడా ఉందండి. చూడండి ఇక్కడ కూడా నంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి. చాలా వెరైటీ ఆఫ్ చాక్లెట్స్ ఉంటాయి. చాక్లెట్స్ అంటే ఇష్టం ఉన్నవాళ్ళు మిస్ అవ్వకండి. మళ్ళీ ఇంకెక్కడ కనపడవు. ఇక్కడ చూడండి మీకు జెంటింగ్ ఐలాండ్స్ ప్రీమియం అవుట్‌లెట్స్ అని ఉంది కదా! ఇది కూడా ఒక షాపింగ్ మాల్ అండి. అక్కడ రెస్టారెంట్స్, షాపింగ్ మాల్స్ అన్నీ ఉంటాయి. ఇక్కడ చూడండి ఇది చూస్తే ఎవరైనా ఒక జాతరకొచ్చారనుకుంటారు. జనాలు చూడండి ఎలా ఉన్నారో. వీకెండ్స్‌లో ఎందుకొద్దన్నానో చూడండి మొత్తం మలేషియాలో ఉన్న జనం అంతా కూడా ఇక్కడే ఉన్నారండి. గొండల రైడ్ ఆర్ కేబుల్ కార్ రైడ్ ఎక్కాలంటే ఇక్కడికి రావాలండి. మనకిక్కడ టికెట్స్ దొరుకుతాయి. లేదంటే మనం ఆన్‌లైన్‌లో కూడా బుక్ చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో అయితే మనకి ఇంకా తక్కువకు దొరుకుతాయి. ఈ కేబుల్ కార్ రైడింగ్ టైమింగ్స్ అయితే మార్నింగ్ 7 AM టు 11 PM. అలాగే ఇందులో 2 వెరైటీస్ ఉంటాయండి. స్టాండర్డ్ గొండల రైడ్ ఒకటి, గ్లాస్ ఫ్లోర్ గొండల రైడ్ ఒకటి ఉంటుందండి. ఈ స్టాండర్డ్ గొండల రైడ్‌లో 8-10 మెంబర్స్‌ని ఎక్కించుకుంటారు. అదే గ్లాస్ ఫ్లోర్ గొండల రైడ్‌లో అయితే 6 మెంబర్స్‌ని ఎక్కించుకుంటారండి. చూసారు కదండీ జనం ఎలా ఉన్నారో! వీళ్ళందరూ కూడా గొండల రైడ్ కోసం వెయిట్ చేస్తున్నారు. మేము కూడా దగ్గరికొచ్చాం కదా అని అనుకున్నాము. ఇక్కడ వెయిట్ చేసిన టైంలో మనం తిరుపతి కొండ ఎక్కేయొచ్చండి. అంత టైం పట్టింది. వీకెండ్స్‌లో వెళ్తే చాలా టైం ఇక్కడే వేస్ట్ అయిపోతుంది. వీకెండ్స్‌లో వెళ్తే గొండల రైడ్ ప్లాన్ చేయకండి. గొండల రైడ్‌కి వచ్చేసాము. కేబుల్ కార్స్ వచ్చేసాయి. ఈ మెరూన్ కలర్‌లో ఉన్నవన్నీ కూడా స్టాండర్డ్ గొండల రైడ్స్ అండి. చూడండి మేము ఆల్రెడీ ఎక్కేసాం పైకి వెళ్తున్నాము. కిందన రోడ్ కనిపిస్తుంది చూడండి. మనం గొండల రైడ్ ఎక్కిన తర్వాత ఆన్ ది వే చిన్స్వి స్టేషన్ వస్తుందండి. ఈ స్టేషన్‌లో దిగి మనం చిన్స్వి కేవ్స్ టెంపుల్ చూసి రావచ్చు. ఇక్కడ మళ్ళీ మనం ఏం టికెట్ కొనుక్కోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఫోటోలో కనిపిస్తుంది కదండీ! అదేనండి టెంపుల్. ఈ స్టేషన్‌లో దిగిన తర్వాత ఆ టెంపుల్ అంతా చూసుకొని మళ్ళీ మనం సేమ్ స్టేషన్ దగ్గరికొస్తే మళ్ళీ కేబుల్ కార్ రైడ్ ఎక్కి జెంటింగ్ హైలాండ్స్‌కి వెళ్ళిపోవచ్చండి. మేము ఆల్రెడీ ఆ టెంపుల్ అంతా చూసేసి మళ్ళీ రిటర్న్ వచ్చాము. కేబుల్ కార్ కోసం వెయిట్ చేస్తున్నాము. చూడండి ఇప్పుడు వెళ్తున్నప్పుడు కిందన మీకు కనిపిస్తున్నాయి చూడండి. అదేనండి చిన్స్వి కేవ్స్ టెంపుల్. ఫాగ్ ఉండడం వలన అంత క్లియర్‌గా కనిపించట్లేదు. మనం కేబుల్ కార్ రైడ్‌లో వెళ్ళినప్పుడు మనకి ఈ టెంపుల్ కనిపిస్తుందండి. స్టాండర్డ్ గొండల రైడ్ వన్ వేకైతే 8 రింగిట్స్ అండి. అంటే
ఆల్మోస్ట్ 160 రూపీస్. స్టాండర్డ్ గొండాలా రైడ్ రిటర్న్‌కి కూడా మనం తీసుకుంటే 16 రింగిట్స్ అండి. అంటే ఆల్మోస్ట్ 320 రూపీస్. అలాగే ఎక్స్‌ప్రెస్ స్టాండర్డ్ గొండాలా రైడ్ తీసుకుంటే 1 వేకే మనకి 40 రింగిట్స్ పడుతుందండి. అంటే 800 రూపీస్. గ్లాస్ ఫ్లోర్ గొండాలా రైడ్‌కి 1 వేక్ అయితే 50 రింగిట్స్ అండి. అంటే ఆల్మోస్ట్ 1000 రూపీస్. అక్కడ బ్లూ కలర్‌లో వెళ్తుంది చూసారు కదండీ! అదే గ్లాస్ ఫ్లోర్ గొండాలా రైడ్. గ్లాస్ ఫ్లోర్ గొండాలా రైడ్ అంటే ఏం లేదండి. మన లెగ్స్ దగ్గర కూడా టోటల్‌గా గ్లాస్ ఉంటుంది. కిందన కూడా మనకంతా కనిపిస్తుంది. అంతే డిఫరెన్స్. చూడండి ఎంత హైట్‌లో ఉన్నామో తెలుసా? టోటల్‌గా ఈ జెండింగ్ ఐలాండ్స్‌కి పైకి 1800 మీటర్స్ హైట్ అండి. ఇక్కడ కిందన మీకు కనిపిస్తుందంతా కూడా 130 మిలియన్ ఇయర్ ఓల్డ్ రెయిన్ ఫారెస్ట్ అండి. చూసారు కదా! ఇదంతా కూడా మీకు కనిపిస్తుందంతా కూడా ఒక ఫారెస్ట్ అది. ఆల్మోస్ట్ మేము జెండింగ్ ఐలాండ్స్‌కి దగ్గరకొచ్చేసాము. ఇక్కడ చూడండి మీకు దూరంగా చాలా బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి కదా! అవన్నీ కూడా హోటల్స్ అండి. 3 స్టార్, 4 స్టార్, 5 స్టార్ హోటల్స్ అన్నీ ఉంటాయి. ఇక్కడికొచ్చిన వాళ్ళందరూ కూడా స్టే చేయడానికి హోటల్స్ ఉంటాయండి. భయపడాల్సిన అవసరం లేదు. టోటల్‌గా 7 హోటల్స్ ఉంటాయి. 7 హోటల్స్‌లో కూడా మీకు 10,466 రూమ్స్ ఉంటాయి. ఈ రూమ్స్‌ని మీరు ముందుగానే బుక్ చేసుకుంటే బెటర్ అండి. ఇక్కడ టోటల్‌గా 5 స్టార్ హోటల్స్ అయితే 2 ఉన్నాయండి. 4 స్టార్ హోటల్స్ 2 ఉన్నాయి. 3 స్టార్ హోటల్స్ అయితే 3 ఉన్నాయండి. ఇక్కడ 10,466 రూమ్స్ ఉన్నాయంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. ఇక్కడికి ఎంతమందొచ్చి స్టే చేస్తున్నారో. ఆల్మోస్ట్ వచ్చేసామండి. కిందన రోడ్డు కూడా కనిపిస్తుంది చూడండి. అక్కడ మీకు దూరంగా కనిపిస్తుందంతా కూడా ఔట్‌డోర్ థీమ్ పార్క్ అండి. ఈ జెంటింగ్ ఐలాండ్స్‌లో మొత్తం మీకు ఔట్‌డోర్ థీమ్ పార్క్స్, ఇండోర్ థీమ్ పార్క్స్, క్యాసినో, రెస్టారెంట్స్, షాపింగ్ ఇలాంటివన్నీ ఉంటాయండి. చూడండి ఇదంతా కూడా ఔట్‌డోర్ థీమ్ పార్క్. మీకు అక్కడ కలర్‌ఫుల్ బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి కదండీ! అది 3 స్టార్ హోటల్. లార్జెస్ట్ హోటల్ ఇన్ ద వరల్డ్ అని గిన్నిస్ బుక్ రికార్డ్స్‌లో కూడా ఎక్కిందండి ఈ హోటల్. ఈ ఔట్‌డోర్ థీమ్ పార్క్ అంతా కనిపిస్తుంది కదండీ! దాన్ని జెంటింగ్ స్కై వరల్డ్ అంటారు. ఇక్కడ టోటల్‌గా మనకి 31 రైడ్స్ ఉంటాయి. ఔట్‌డోర్ థీమ్ పార్క్ అంతా కూడా ఈవినింగ్ 5 వరకే ఉంటుందండి. ఆఫ్టర్ 5 ఏమి ఉండదు. ఈ ఔట్‌డోర్ థీమ్ పార్క్ అంతా చూడాలి అంటే డే టైమ్ ప్లాన్ చేసుకోండి. జెంటింగ్ ఐలాండ్స్ అంతా కూడా హిల్ స్టేషన్ కాబట్టి ఇక్కడ మాక్సిమం టెంపరేచర్ డే టైమ్ మీకు 22 డిగ్రీస్ ఉంటుంది. నైట్ టెంపరేచర్ 12 డిగ్రీస్ ఉంటుంది. మనం ఇక్కడ పైకొచ్చాం కదండీ జెంటింగ్ ఐలాండ్స్ దగ్గరికి. ఈ స్టేషన్‌ని స్కై అవెన్యూ స్టేషన్ అంటారు. మనం స్కై అవెన్యూ స్టేషన్‌లోకి వెళ్తున్నాం. చూడండి అక్కడ రాసుంది స్కై అవెన్యూ స్టేషన్. ఈ జెంటింగ్ ఐలాండ్స్‌ని 1965లో లేట్ లిమ్ గో టాంగ్ అనే ఆయన ఎస్టాబ్లిష్ చేశారండి. ఆయన స్టాచ్యూని నేను ఆల్రెడీ చిన్స్వీ కేవ్స్ టెంపుల్‌లో చూపించాను. ఇక్కడ మీకు కనిపిస్తున్నది డైరెక్టరీ అండి. ఇక్కడ ఏ లెవెల్‌లో ఏమున్నాయి అన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయి అన్నది అన్నీ మనకు తెలుస్తుంది. ఇది ఒక పిక్ తీసుకోండి అక్కడికి వెళ్ళినప్పుడు. ఇక్కడ టోటల్‌గా మనకి షాపింగ్ అంతా కూడా బ్రాండెడ్ ఐటెమ్స్ ఉంటాయి. 4 ఫ్లోర్స్ ఉంటాయండి మొత్తం. ఈ జెంటింగ్ ఐలాండ్స్ మొత్తం కూడా 12,000 ఏకర్స్‌లో ఉంది. రెస్టారెంట్స్ కూడా నంబర్ ఆఫ్ రెస్టారెంట్స్ ఉంటాయి. ఫుడ్ అయితే అసలు భయపడాల్సిన అవసరం లేదు. కానీ వెజిటేరియన్స్‌కి మాత్రం అక్కడ ఏమి దొరకవు. చాలా కష్టం. నాన్ వెజ్ తినే వాళ్ళకి అన్ని వెరైటీస్ దొరుకుతాయండి. మేము అన్నీ తిరగ్గా మోటరీనా పిజ్జేరియా దొరికిందండి. ఇది ఒకటే ఫుల్ వెజ్. ఎవరైనా వెజిటేరియన్స్ కావాలంటే అక్కడికి వెళ్ళి తినండి. రెస్టారెంట్స్ అయితే ఎక్కడ ఏది కూడా ఖాళీ లేదు. ఫుల్ అయిపోయి ఉన్నాయి అన్నీ కూడా. మలేషియాలో ఉన్న జనం అంతా కూడా ఇక్కడే ఉన్నట్టు అనిపిస్తుంది. నైట్ అయితే మనకి రెస్టారెంట్స్ దగ్గర ఇలా బయట ఫ్రీ డాన్స్ షోస్ కూడా ఉంటాయి. అలాగే రెస్టారెంట్స్ లోపల కూడా మనకి లైవ్ కాన్సర్ట్స్ ఇవన్నీ కూడా ఉంటాయండి. ఇప్పుడు మనం ఇండోర్ థీమ్ పార్క్‌లోకి వెళ్దాము. అదే స్కైడ్రోపోలిస్ ఇండోర్ థీమ్ పార్క్. ఇండోర్ థీమ్ పార్క్ టైమింగ్స్ ఫ్రైడే టు సండే 2 పీఎం టు 10 పీఎం, మండే టు థర్స్‌డే 2 పీఎం టు 9 పీఎం. మా పిల్లలు కూడా ఇండోర్ థీమ్ పార్క్‌లోకి వెళ్దామంటే వాళ్ళకి ట్యాగ్స్ తీసుకున్నాం చూడండి. ట్యాగ్స్ వేయించుకున్నారు. మనం ఇండివిడ్యువల్‌గా రైడ్స్ ఎక్కాలంటే కూడా ఇండివిడ్యువల్ రైడ్‌కి ఇంతని పే చేసి కూడా మనం తీసుకోవచ్చు. లేదు టోటల్ రైడ్స్ అన్నీ ఎక్కాలనుకుంటే మనం ఇలాగా ట్యాగ్ తీసుకోవాలి. ఇండోర్ థీమ్ పార్క్‌లో టోటల్‌గా 12 రైడ్స్ ఉంటాయి. పిల్లలకైతే ఇండోర్ థీమ్ పార్క్ సరిపోతుందండి. పెద్దవాళ్ళకైతే అవుట్‌డోర్ థీమ్ పార్క్ తీసుకోండి.
స్టార్టింగ్‌లో ఇక్కడ ఏ రైడ్స్ ఉన్నాయో అన్నీ మనకి ఇక్కడ ఒక మ్యాప్ ఉంటుంది. ఏ లెవెల్‌లో ఏముంటాయో అది ఒక పిక్ తీసుకోండి. ఇండోర్ థీమ్ పార్క్ అంతా కూడా చూడండి అసల ఎంత కలర్‌ఫుల్‌గా ఉందో. టోటల్ లైటింగ్ పెట్టేశారు. ఈ రేంజ్‌లో ఉంటే పిల్లల్ని మనం ఆపగలం ఏంటండి? వాళ్ళు కంపల్సరీగా ఎక్కుతామని అడుగుతారు. జంటింగ్ ఐలాండ్స్‌కి వెళ్ళడానికి అందరూ కూడా 2 డేస్ ప్లాన్ చేసుకుంటున్నారండి. కొంతమంది ఏం చేస్తున్నారంటే హాఫ్ డే బటు కేవ్స్ చూసుకొని నెక్స్ట్ జంటింగ్ ఐలాండ్స్‌కి వెళ్ళిపోతున్నారండి. 1 ½ డే జంటింగ్ ఐలాండ్స్‌లో స్పెండ్ చేస్తున్నారు. మీకు ఇందాక హోటల్స్ చూపించాను కదా! అవి ముందుగానే బుక్ చేసుకొని నైట్ అక్కడ స్టే చేస్తున్నారు. ఇంకొంతమంది ఏం చేస్తున్నారంటే 2 డేస్ కంప్లీట్‌గా ప్లాన్ చేసుకుంటున్నారండి. చూపించాను కదండీ ఆల్రెడీ ఔట్‌డోర్ థీమ్ పార్క్ అదంతా కూడా ఓన్లీ డే టైమ్ ఉంటుంది. ఇండోర్ థీమ్ పార్క్ అంతా కూడా ఆఫ్టర్‌నూన్ 2 నుండి స్టార్ట్ అవుతుంది. నైట్ వరకు ఉంటుంది. తర్వాత ఇక్కడ షాపింగ్ కూడా చాలా షాపింగ్ మాల్స్ ఉన్నాయండి. టోటల్ బ్రాండెడ్ ఐటెమ్స్ ఉంటాయి. అలాగే చాలా డిస్కౌంటెడ్ ఐటెమ్స్ కూడా దొరుకుతాయంట ఇక్కడ మనకి. షాపింగ్ మాల్స్ ఉంటాయి. రెస్టారెంట్స్ ఉంటుంది. నైట్ మ్యూజిక్, నైట్ లైఫ్ అంతా ఇక్కడ చాలా డిఫరెంట్‌గా ఉంటుందండి. అందువల్ల ఏంటంటే ఇక్కడ నైట్ లైఫ్‌ని ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు కంపల్సరీగా ఇక్కడ నైట్ స్టే చేస్తున్నారండి. 2 డేస్ ప్లాన్ చేసుకుంటున్నారు. మేమైతే జస్ట్ 1 డేలో వెళ్ళొచ్చేసాం. ఈ జంటింగ్ ఐలాండ్స్‌లో ఇంకొకటేంటంటే క్యాసినో ఉంటుందండి. 24 అవర్స్ కూడా ఓపెన్‌గా ఉంటుంది. నైట్ టైమ్ చాలామంది స్టే చేసేది కూడా అందుకే. నైట్ టైమ్ ఎక్కువ అందరూ కూడా క్యాసినోకి వెళ్తారంట. రిసార్ట్స్ వరల్డ్ జెంటింగ్‌లో ఉన్న ఓన్లీ లీగల్ ల్యాండ్ బేస్డ్ క్యాసినో ఇన్ ద కంట్రీ అంటండి. లీగల్ బేస్డ్ క్యాసినో కాబట్టి అందరూ వెళ్తున్నారండి ఇక్కడికి. ఈ క్యాసినోకి వెళ్ళడానికి మినిమమ్ ఏజ్ 21 ఇయర్స్. ఇక్కడ మీకు కనిపిస్తుందంతా కూడా ఔట్‌డోర్ థీమ్ పార్క్. ఈ ఔట్‌డోర్ థీమ్ పార్క్ అంతా కూడా పెద్దవాళ్ళకి సరిపోతుంది. అలాగే ఇక్కడ మీకు కనిపిస్తున్న ఈ పెద్ద పెద్ద బిల్డింగ్స్ అన్నీ కూడా వరల్డ్ లార్జెస్ట్ హోటల్ అని చెప్పాను కదండీ! అదేనండి. ఇక్కడ మీకు ఈ గేమ్స్ కనిపిస్తున్నాయి కదండీ! మనం తీసుకున్నాం కదండీ ట్యాగ్. ఆ ట్యాగ్‌లో ఈ గేమ్స్ ఇన్‌క్లూడ్ అయ్యి ఉండవంటండి. ఇవి మళ్ళీ కూడా లోపల సెపరేట్‌గా పే చేయాల్సుంటుంది. ఆ ఇండోర్ థీమ్ పార్క్ నుంచి మనం ఇలా బయటికి వచ్చిన తర్వాత చూడండి ఇక్కడ మొత్తం కలర్‌ఫుల్ పెద్ద పెద్ద స్క్రీన్స్ ఉన్నాయి. మీకు చెప్పాను కదా! మలేషియా అంతా కూడా చాలా పెద్ద పెద్ద స్క్రీన్స్ ఉంటాయి. రోడ్డు మీద గాని, షాపింగ్ మాల్స్‌లో గాని ఉంటాయని చెప్పాను కదండీ! చూడండి ఇక్కడ కూడా చాలా పెద్ద స్క్రీన్స్ ఉన్నాయి. ఈ స్క్రీన్స్ అన్నీ కూడా చూడండి ఒక్కొక్కసారి ఒక్కొక్క థీమ్‌తో ఉంటున్నాయి. ఒక్కొక్కసారి ఒక్కొక్క కలర్ ఉంటుంది. ఇందాక బ్లూ ఉంది. ఇప్పుడు పింక్ కలర్‌లో ఉంది. చాలామంది కూడా ఈ స్క్రీన్స్ దగ్గర నించొని అలాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ రైడ్స్ ఎక్కడానికి కూడా చాలా టైం పట్టేస్తుందండి. ఎందుకంటే వీకెండ్ కదా! చాలా మందున్నారు. చాలా క్యూ ఉంది. ఒక్కొక్క రైడ్‌కి హాఫ్ ఎన్ అవర్ వెయిట్ చేయాల్సొస్తుందండి. మాకు వీకెండ్స్‌లో వెళ్తే చాలా మందుంటారని తెలుసు. అయినా కూడా మాకు వెళ్ళక తప్పలేదు వీకెండ్‌లోనే. ఎందుకంటే మాకక్కడ మండే కూడా హాలిడే వచ్చిందండి. మలేషియన్ కింగ్ బర్త్‌డే అని మండే కూడా హాలిడే ఇవ్వడంతో మాకు ఇంకా హాలిడేలోనే వెళ్ళాల్సొచ్చిందండి. ఇప్పుడు చూడండి ఈ స్క్రీన్స్ అంతా కూడా ఎంత కలర్‌ఫుల్‌గా ఉందో. రెడ్ కలర్‌లో ఉంది. టోటల్ మొత్తం అంతా చూడండి రెడ్ కలర్‌లో ఉంటుంది. అటువైపు కూడా చూడండి. అంతా కూడా స్క్రీన్స్ అన్నీ కూడా ఒకేసారి కలర్ చేంజ్ అవుతాయి. ఇప్పుడు చూడండి పింక్ కలర్‌లోకొచ్చింది. మొత్తం అన్ని స్క్రీన్స్ కూడా పింక్ కలర్‌లో ఉన్నాయి. నా బ్యాక్ సైడ్ స్క్రీన్ మీద చూడండి స్క్రోల్ అవుతుంది కదా! అదేనండి క్యాసినో. క్యాసినోకి అందరూ వెళ్తున్నారు. ఈ జెంటింగ్ ఐలాండ్స్‌లో చాలా ఈవెంట్స్‌ని కండక్ట్ చేస్తారండి. ఇక్కడ జరిగిన కొన్ని ఈవెంట్స్ ఏంటంటే మలేషియన్ ఐడల్, ఐఐఎఫ్ఏ అవార్డ్స్ 2002, ఎంటీవీ ఏషియా అవార్డ్స్ 2008 అలాగే చాలా మ్యూజిక్ కాన్సర్ట్స్ అన్నీ కూడా ఇక్కడ జరుగుతూ ఉంటాయండి.
చూసారు కదండీ! ఎక్కడికి వెళ్ళినా క్రౌడ్ ఎలా ఉంటుందో. థీమ్ పార్క్‌కెళ్తే థీమ్ పార్క్‌లోని క్రౌడ్ ఉంది. రెస్టారెంట్స్‌కెళ్తే అక్కడ క్రౌడ్ ఉంది. షాపింగ్ మాల్‌కెళ్తే అక్కడ క్రౌడ్ ఉంది. ఎక్కడ ఖాళీ లేదండి. మొత్తం మలేషియన్ పీపుల్ అంతా కూడా ఇక్కడే ఉన్నారు. టోటల్‌గా ఇక్కడ 4 ఫ్లోర్స్ అండి. ఎస్కలేటర్ మీద చూడండి ఎలా ఉన్నారో జనం. కిందన చూడండి అసలు ఖాళీ లేదు. ఎంతమంది ఉన్నారో అసల. వీకెండ్స్ ఎళ్తే ఇలాగే ఉంటుంది. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఆఫ్టర్‌నూన్ మేము తిన్నాం కదండీ! నైట్ కూడా అక్కడికే వచ్చాము. పిజ్జారియాకొచ్చాము తినడానికి. ఇదొకటే వెజిటేరియన్ ఉంది కదా అని మళ్ళీ పిజ్జా ఆర్డర్ పెట్టుకున్నాము. ఇక్కడ పిజ్జాలన్నీ కూడా ఓవెన్‌లో అయితే పెట్టట్లేదండి. నేచురల్‌గానే చేస్తున్నారు. టేస్ట్ కూడా చాలా బావుందండి. అందుకే మేము మళ్ళీ నైట్ కూడా ఇక్కడికే వచ్చాం. మా పిజ్జా చూడండి అసలు ఎంత పెద్దదుందో. చాలా పెద్ద పిజ్జా అది. ఇంత పెద్ద పిజ్జాని చూసి మా పిల్లలు చాలా ఎక్సైట్ అయ్యారు. ఆ ఒక్క ప్లేట్ సరిపోయిందండి మా నలుగురికి కూడా. ఇక్కడ చూడండి కొరియన్ బీబీక్యూ ఉంది. కొరియన్ ఫుడ్ ఎవరికైనా కావాలంటే అది కూడా మనకిక్కడ దొరుకుతుంది. కొరియన్ ఫుడ్ తినొచ్చు. ఈ రెస్టారెంట్ కూడా థీమ్ బావుంది చూడండి. మంచి కలర్‌ఫుల్‌గా ఉంది. రెడ్ కలర్ థీమ్‌తో ఉంది రెస్టారెంట్ అంతా కూడా. ఇక్కడ ఉన్న రెస్టారెంట్స్ అన్నీ కూడా మంచి కలర్‌ఫుల్‌గా, మంచి థీమ్ ఫాలో అవుతూ ఉన్నాయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.